నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్లు ఉప సర్పంచ్లకు నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఎలయ్య, మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి హాజరై ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్లను, ప్రజా ప్రతినిధులను శాలువలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ముందుగా యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని అనంతరం స్థానిక వైకుంఠ ద్వారం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం నుండి ఏ ఫలాలు వచ్చినా మా ఐలన్నకు ఒక బుక్ ఎక్కువ పెడతానని అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని కార్యకర్తలను కోరుతున్నారు. ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య మాట్లాడుతూ కొత్తగా గెలిచిన సర్పంచులు గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు ఉప సర్పంచులు కలిసి సమన్వయంతో పనిచేయాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఫలాలు పంచే విషయంలో కూడా ఏ ఫలాలు నాకు ఇచ్చినా ఏదైనా బడ్జెట్ పరంగా ఇన్ఛార్జ్ తీసుకుని లక్ష్మణ్ పంచుకుంటే మా ఐదులకు ఒక బుక్ ఎక్కువ పెడతారు. మా పిల్లలు ఇద్దరు కలిసి మా బీసీ నాయకులు మా ఐదులకు బంగారు చెప్తే విధంగా అండగా ఉంటారన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం మా ఆలయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చేతి జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ మా విద్యార్థులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై జై కాంగ్రెస్. ఆకలేదు నైన్ అందరికి ఉంది. చికెన్ వెంటనే చికెన్ ఉంది, సన్న బియ్యం ఉన్నాయిగా. రేవంత్ ఇచ్చే సన్న బియ్యంతో భోజనం పెట్టినా ఒక 15 నిమిషాల మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు మాట్లాడతారు. నిన్న మనం మాట్లాడి నాకు గుర్తుపోయింది, 2 నిమిషాలు మాట్లాడతా. జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మన పెద్దలు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ గారి అడ్లూరి లక్ష్మణ్ గారి నాయకత్వం, పెద్దలు మన ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ నాయకత్వం, అందరికీ నమస్కారం. ఆలయ నియోజకంలో మీ గ్రామాలలో మీ ప్రజలతోటి ఆశీర్వదింపబడ్డటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, గౌరవ సభ్యులకు నా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు ఆలయమే చరిత్ర తిరగరాసే విధంగా 170% సర్పంచులు గెలిచి నిన్ననే పదవి బాధ్యతలు తీసుకున్న మీ అందరికీ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండి ఈ 5 సంవత్సరాలు ప్రజాప్రభుత్వం ద్వారా, మన పెద్దన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా, మన మంత్రుల ద్వారా, మన ఎంపీ ద్వారా అత్యధికంగా నిధులు తీసుకొచ్చి మీ గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వచ్చిన సర్పంచ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనందరినీ ఆశీర్వదించి మీ అందరికీ తన చేతుల మీద మన అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి అయ్యప్ప, మనం శబరిమలకి చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడనే మన ముందు వచ్చినటువంటి మన ఇన్ఛార్జి మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకో ముఖ్య అతిథి పెద్దన్న పిలవగానే నాకు కొండంత అండగా అన్ని సమస్యల మీద స్పందించే మన ఎంపీ చామల కిరణ్ కుమార్, మన ఆడబిడ్డ అక్క మహిళా కమిషన్ చైర్మన్ గారు శోభక్క గారు, అదేవిధంగా పెద్దలు అవేశిస్తి గారు, పెద్దలు జంగ ఉపేంద్ర రెడ్డి గారు, జిల్లా నాయకులు బీర్ల శంకర్ గారు, అదేవిధంగా బీసీల ముద్దుబిడ్డ ప్రమోద్ కుమార్ గారు, మదరన్న గారు, ఎంపీపీ కిషన్ గారు,